హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ల బండి వారి రుచులు. ఈరోజైతే మీ ముందుకు క్యారెట్తో ఒక కొత్త రెసిపీని అయితే పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇది క్యారెట్ మరియు కొబ్బరితో చేసే ఒక కొత్త రెసిపీ అండి. ఈ రెసిపీ చేయడానికైతే ముందుగా ఫ్రెష్ క్యారెట్స్ని అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఒక 2-3 డేస్ బ్యాక్ ఉన్న క్యారెట్స్ అయితే మాత్రం అంత టేస్ట్ అయితే రాదు, ముందుగానే చెప్తున్నాను. అందుకని ఫ్రెష్ క్యారెట్స్ని అయితే తీసుకోండి. ఈ ఫ్రెష్ క్యారెట్ని అయితే తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని ముక్కలుగా అయితే మీరు కట్ చేసి పెట్టేసుకోవాల్సిందే ఈ కర్రీ కోసం. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కర్రీ చేశారండి, క్యారెట్లో ఎంతో కొంత స్వీట్నెస్ అనేది ఉంటుంది. పిల్లలు ఈ క్యారెట్ని రైస్లో తినడానికైతే ఎక్కువ ఇష్టపడరు. అందుకని చెప్పి నేను చూపిస్తున్న విధంగా మీరైతే ఈ క్యారెట్ ఇంకా కొబ్బరితో కలిపి ఈ కర్రీని అయితే చేసి పెట్టేశారనుకోండి, పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. పిల్లల ఆరోగ్యమే కదండి మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. సో వాళ్ళ నోటికైతే రుచికరంగా హెల్తీగా చేసి పెట్టాలి కాబట్టి నేను చూపిస్తున్న విధంగా కర్రీ అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి, అంత రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై కూర కోసమని ఒక ప్యాన్ తీసుకొని పెట్టేసుకోవాలండి. కూరకి సరిపడా ఆయిల్ని అయితే మనం వేసుకోవాలి. నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి నేను ఒక 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చిని అయితే సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత వెంటనే మనం పోపు దినుసులను అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి పోపు దినుసులు వెంటనే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సన్నని మంటపై అయితే పోపు దినుసులు మొత్తాన్ని వేయించుకోవాలి. ఎందుకంటే మాడకుండా వేయించుకోవాలి, లేదంటే కూర టేస్టే మారిపోతుంది పోపు మాడిపోవడం వల్ల. అందుకని చెప్పనని ముందుగా సిమ్లో అయితే పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా మనం పోపునైతే సిద్ధం చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసమని ఇంగువని యాడ్ చేసుకున్నాను. ఇందులోకే ఒక 2 రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలి. ఈ కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. పోపు దినుసులు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు మొత్తాన్ని కూడా ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ముక్కలు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నట్లయితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకి హెల్త్ ఉంటుంది, మంచి వెరైటీ టేస్ట్ను కూడా వాళ్ళ నోటికి పరిచయం చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు 1-2 సార్లు ఈ కర్రీ చేసి పెట్టమని కూడా ఇష్టంగా అడుగుతారనమాట. లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ వేసి పెడితే ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. అయితే ఇందులోకి కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు మొత్తం కూడా ముక్కలకి పట్టే ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని వదిలేయాలండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే టేస్ట్ కూడా ఉంటుందండి ఈ క్యారెట్ కొబ్బరి కర్రీ అనేది. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే నేను వేస్తున్నాను. ఇవి కూడా చాలా సన్నగా ఉండాలండి, అప్పుడే కారం లేకుండా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కట్ చేసి పెట్టుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి పెట్టేసుకొని దీనిపైన ఒక మూతనైతే మనం పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలు సాఫ్ట్ అయిపోతాయండి. ఒక ఫ్యూ మినిట్స్ మనం మూతను అలా పెట్టుకొని తీసి మళ్ళీ కొంచెం సేపు కలిపి పెడుతున్నట్లయితే మాత్రం ముక్కలు చాలా సాఫ్ట్ అయిపోతాయి. చూసారు కదా, సాఫ్ట్ అయిపోయాయి. ఇంకొకసారి వీటిని కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనమైతే వదిలేద్దామండి ఈ కర్రీని. చూడండి ముక్కలు ఎంత సాఫ్ట్ అయిపోతున్నాయో నెమ్మదిగా. ఇలా మరొకసారి ముక్కలు మొత్తాన్ని కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ వదిలేద్దామండి మూత పెట్టేసుకొని. అప్పుడు ముక్కలు మగ్గిపోయి ఉంటాయండి, మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. అప్పుడు మన కూర ప్రిపేర్ అయిపోతున్నట్టే. ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేసిన తర్వాత మగ్గిపోయాయండి, ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయి ముక్కలు కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు మరొకసారి మూతను పెట్టేసుకొని ఇంకొక ఫ్యూ మినిట్స్ వరకు మనం వదిలేద్దామండి. అప్పుడు ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతాయి.
ఇలా ముక్కలు మొత్తం సమానంగా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ మళ్ళీ వదిలేద్దామండి. అప్పుడు ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి, మగ్గిపోయి. చూసారు కదా, ముక్కలు మగ్గిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా ఇందులోకి మనం కొబ్బరిని యాడ్ చేసుకుందాము. ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే ముక్కలు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి అండి ఇది, మధ్యలో స్కిప్ అయింది. ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా క్యారెట్ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి సన్నని మంటపై పెట్టుకోవాలండి. మనం కొబ్బరి పొడి వేసిన తర్వాత స్టవ్ పూర్తిగా తగ్గించేసుకొని అప్పుడు కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, కొబ్బరి మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా అంతే, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్, పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా కర్రీకి పట్టే విధంగా కలిపి పెట్టేసుకోవాలండి. నిదానంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కొబ్బరి ఇదంతా వేసాం కదా, మాడిపోకుండా నిదానంగా సిమ్లో పెట్టి స్టవ్ని మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మసాలాలు మొత్తం కూడా కర్రీకి పట్టే విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఈ కర్రీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకి తినిపించేస్తే ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.